అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 10th నవంబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఈ వారం ప్రారంభంలో ఎలాంటి ట్రెండ్స్ మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చూస్తే నిక్కీ మనకి 1% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది. అలాగే రెండు కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. హాంకాంగ్ దాదాపు 0.5% మేర, షాంఘై కూడా దాదాపు 0.1% మేర లాభాలతో అయితే కనిపిస్తుంది. ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ నాస్డాక్ 0.25% మేర, S&P 500, డౌ జోన్స్ రెండు కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. గోల్డ్లో మళ్ళీ కొద్దిగా మొమెంటం కనిపిస్తుంది. ఒక $100 వరకు మళ్ళీ లోయర్ లెవెల్స్లో బయింగ్ అయితే చూస్తున్నాం. ఎందుకంటే డాలర్ సాఫెన్ అవ్వడం ఒకటి, యుఎస్ షట్ డౌన్ అనేది మేబీ దాదాపుగా డీల్ కుదిరింది. ఇక ఆ షట్ డౌన్ అనేది ఏదైతే జరుగుతుందో యుఎస్లో అది మెల్లిగా రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే వస్తుంది. అయినప్పటికీ కూడా గోల్డ్లో కొద్దిగా పాజిటివ్ మొమెంటం అయితే ఉంది. ఆయిల్ పరంగా మనకి $64 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. సౌత్ కొరియాస్ కోస్పీ లీడ్స్ ఏషియా రికవరీ ర్యాలీ ఆఫ్టర్ ఏఐ ఫ్యూయల్డ్ రౌట్ లాస్ట్ వీక్. గత వారం అంతా కూడా ఏఐ స్టాక్స్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో ఒక గట్టి సెల్లింగ్ అయితే కనిపించింది. బికాజ్ ఎందుకు అంటే వాల్యుయేషన్స్ గరిష్టంగా ఉన్నాయి. ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక ప్రాఫిట్ బుకింగ్ సినారియో అయితే రాక తప్పదన్న ఒక అంచనాల నేపథ్యంలో గత వారం అంతా కూడా మనకి మెజారిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా కొద్దిగా సెల్లింగ్ అయితే కనిపించింది, గట్టి సెల్లింగ్. మేబీ ఈ వారం ప్రారంభంలో కొద్దిగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నప్పుడు కూడా మేబీ దానిలో ఒక రౌట్ అయితే ఇంకా మనం ఊహించినంత దానికంటే ఎక్కువే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండవచ్చు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా ఇవాళ లెన్స్కార్ట్ లిస్ట్ అవుతున్న సంగతి మనకు తెలుసు. సో గ్రే మార్కెట్లో ఇనిషియల్గా కొద్దిగా ప్రీమియం ఉన్నప్పటికీ కూడా బట్ అది మెల్లిమెల్లిగా తగ్గిపోతూ మేబీ ఒక ఫ్లాట్ దగ్గర లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 28 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పటికీ కూడా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అనుమానాలు, వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీవ్రమైన వ్యతిరేకత కొద్దిగా ఈవెన్ రెగ్యులేటర్స్ నుంచి కూడా వచ్చింది లెన్స్కార్ట్ విషయంలో. యాంకర్ ఇన్వెస్టర్స్ కానీ ఆర్ఎల్స్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ కానీ దీన్ని బెనిఫిట్ బాగా తీసుకున్నారు అన్నది సర్వత్రా వినిపిస్తున్న అంశం. కాబట్టి మేబీ లెన్స్కార్ట్ అటు ఇటుగా మేబీ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ దగ్గర లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్లాట్గా మేబీ డిస్కౌంట్తో కాకపోయినప్పటికీ కూడా ఆన్ పార్ లిస్ట్ అవ్వచ్చేమో అన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ లిస్ట్ అయితే ఎగబడి కొనాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే 28 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది కదా అని చెప్పి. ఇనీషియల్గా మేబీ ఆ డిమాండ్ క్రియేట్ చేయడానికి, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడానికి కొద్దిగా బయింగ్ కూడా జరగవచ్చు. బట్ ఆ బయింగ్ని బేస్ చేసుకుని మనం కొనాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే అలకేట్ కాలేదో, అలాట్ కాలేదో బెటర్ వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత వాల్యుయేషన్స్ డిస్కవర్ అయిపోయి మార్కెట్స్లోకి వన్స్ దిగిన తర్వాత వాల్యుయేషన్ డిస్కవరీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో వాల్యుయేషన్ డిస్కవర్ అయిన తర్వాత అప్పుడు మనం ట్రై చేయవచ్చు. లెన్స్కార్ట్ విషయంలో ట్రెంట్ 11% మేర లాభాలు వృద్ధి నమోదు చేసింది. బజాజ్ ఆటో ఇవన్నీ కూడా మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాము. అదాని ఎంటర్ప్రైజెస్ జయప్రకాష్ అసోసియేట్స్లో ని కొనుగోలు చేయడానికి వాళ్ళ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ద్వారా దక్కించుకోవడానికి హైయెస్ట్ బెటర్గా నిలిచింది. అదొక మేజర్ అప్డేట్. వేదాంతను తోసిపుచ్చి అదాని ఎంటర్ప్రైజ్ జయప్రకాష్ అసోసియేట్స్ని దక్కించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇండిగో aims to implement evidence-based training programs for its pilots. Okay, Godrej Properties will meet or may even exceed its pre-sales target. 32,500 కోట్ల రూపాయల టార్గెట్ ఏదో ప్రీసేల్స్ టార్గెట్ పెట్టుకున్నాం, దాన్ని ఎక్సీడ్ అయ్యే అవకాశాలు ఇవాళ ఈసారి ఉన్నాయి అనేది కూడా కంపెనీ నుంచి వస్తున్నమాట. కోల్ ఇండియా will aspire to reach its production target of 875 metric tons in the current fiscal year. ఒక అప్డేట్. అలాగే టీవీఎస్ మోటార్స్ లుకింగ్ టు ఎంటర్ ఇంటూ మోర్ మార్కెట్స్ ఇన్ యూరప్ ఇంక్లూడింగ్ స్పెయిన్ అండ్ పోర్చుగల్ అనేది కంపెనీ చెప్తున్నమాట. టాటా పవర్ దాదాపు 11,000 కోట్ల రూపాయలు మహారాష్ట్ర, పుణే, షిరావతా ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉంది. హ్యావెల్స్ 130 కోట్ల రూపాయలను హెచ్పిఎల్ గ్రూప్కి ఇస్తుంది వన్ టైం ఫైనల్ సెటిల్మెంట్లో భాగంగా వాళ్ళ ట్రేడ్ మార్క్ కేసు విషయంలో. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ entered into an agreement with GE for the supply of 113 F404 GE IN-20 ఇంజన్స్ అండ్ సపోర్ట్ ప్యాకేజ్ ఫర్ ఎగ్జిక్యూషన్. హెచ్ఏఎల్కి ఇంకా కొద్దిగా వాళ్ళ R&D మీద స్ట్రెంత్ చేస్తున్నారు. దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇంకొక వార్త కూడా ఉంది హెచ్ఏఎల్కి సంబంధించి. వోడాఫోన్ ఐడియా, బజాజ్ ఫినాన్స్, ఓఎన్జీసీ, సోలార్ ఇండస్ట్రీస్, కేపీఐటీ వాళ్ళ లైమ్లైట్లో ఉంటాయి. ఎందుకంటే రిజల్ట్స్ కంపెనీస్ అనౌన్స్ చేయబోతున్నాయి మేబీ మిడ్ సెషన్ తర్వాత. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ అన్నీ మనం డిస్కస్ చేసే పరిస్థితి లేదు. స్పెసిఫిక్గా మీకు ఏదైనా స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తున్న స్టాక్ ఉంటే దాన్ని ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవచ్చు. టాటా పవర్
సెకండ్ ట్రాంచ్లో 60 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది కర్లోచ్ హైడ్రో పవర్లో. అపోలో టైర్స్ ఎన్సీడీల ద్వారా నిధులు సమీకరించబోతోంది. స్విగ్గీ కూడా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా 10,000 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతున్న సంగతి మనకు తెలుసు. నైకా ఫల్గుని నాయర్ గారిని ఎండీ సీఈఓగా నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. నవంబర్ 15వ తారీఖుని రికార్డ్ డేట్గా ఫిక్స్ చేసింది ఇంటర్మ్ డివిడెంట్ అందుకునేందుకు. ఆ లోపు ఎవరైతే స్టాక్స్ వాళ్ళ అకౌంట్లో డిమాట్లో ఉంటాయో వాళ్లకు మధ్యంతర డివిడెంట్ అందుతుంది. పైన్ ల్యాబ్స్ డే 1 రోజున 13% సబ్స్క్రైబ్ కావడం చూసాం. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ పోర్షన్ 5 టైమ్స్, రీటైల్ పోర్షన్ 54%, అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ 2% మాత్రమే లిస్ట్ అయింది యాజ్ ఆఫ్ నో ఫస్ట్ డే కాబట్టి. ఫస్ట్ పేజ్లో అడ్వెంట్ పాయిస్డ్ ఫర్ లైక్లీ $1 బిలియన్ వర్ల్పూల్ ఇండియా బై ఎక్స్క్లూజివ్ టాక్స్ ఆన్ గోయింగ్ ఫర్ 31% సేల్, యుఎస్ పేరెంట్ కీన్ టు రిటైన్ 20%, బ్లాక్ ట్రేడ్స్ ప్లాన్ బి. అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ వర్ల్పూల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది అన్నట్టుగా కూడా ఒక కంట్రోలింగ్ స్టేక్ని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు కూడా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపు 31% వరకు వాటా కొనుగోలు చేసేందుకు ఈ ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. సో వర్ల్పూల్లో ఇవాళ మనం కొద్దిగా గొప్ప యాక్టివిటీ ఏదైనా గమనించవచ్చు. ఎస్ఈజీ local market flows may get easier. PMO ministries in talks to make SEZs more competitive. Electronics Inc. calls for government to anchor race with Dragon. సో ఫస్ట్ పేజ్ అంశాలు ఇవన్నీ కూడా. నిఫ్టీ మేబీ ఇక్కడైతే కరెక్షన్ ఫేజ్ కొద్దిగా నిఫ్టీలో ఎండ్ అయినట్టు కనిపిస్తుంది. 25,200, 25,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీకి పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నాయనేది మెజారిటీ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ద ఇండెక్స్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ ఎన్ అప్సైడ్ రివర్సల్, ఏ సస్టైన్డ్ మూవ్ అబౌట్ 25,550, 25,600ని తర్వాత 26,000, 26,100 వెళ్లేందుకు డోర్స్ ఓపెన్ చేసే స్కోప్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తుంది అనేది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ భావిస్తున్న అంశం. ట్రేడర్స్ క్యాన్ బై నిఫ్టీ నవంబర్ ఫ్యూచర్స్ అబౌట్ 25,600 విత్ స్టాప్ లాస్ ఆఫ్ 25,400, టార్గెట్ 26,000 అనేది 2 వీక్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోవచ్చు అనేది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ చెప్తున్నమాట. స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 163, బయింగ్ 153 రూపీస్ అండ్ స్టాప్ లాస్ 148 చెప్తున్నారు 2 to 3 వీక్స్ కోసం. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్లో కూడా బుల్లిష్ ప్యాటర్న్ ఒకటి, హయ్యర్ టాప్స్ అండ్ బాటమ్స్ ఏర్పడ్డాయి. ట్రేడర్స్ 2,110 దగ్గర మేబీ బై చేసి 2,250 టార్గెట్ ప్రైస్ పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ 2,040 పెట్టుకోవచ్చు విత్ 2 to 3 వీక్స్ అన్నట్టుగా కూడా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ చెప్తున్న మాట. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజీలో ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా మిగిలిన ట్రేడబుల్ సెక్యూరిటీస్ ఈ స్టాక్స్ని ఐడెంటిఫై చేస్తుంది. మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు. ఆనంద్ రాటి కూడా ఈ 2 స్టాక్స్ హిందుస్థాన్ జింక్ అండ్ టాటా స్టీల్ని రికమెండ్ చేస్తుంది. వీటిని కూడా మీరు ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు. మిగిలిన ఎఫ్పిఐస్ కొద్దిగా ఆన్ ఐస్ ట్రేడ్ డీల్ ద థా. ఎఫ్పిఎస్ కొద్దిగా మనకి నవంబర్ నెలలో మేబీ ఈసారి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వరకు చూసుకున్నట్టయితే 12,570 crores దాదాపుగా నెట్ సెల్లర్స్గా ఉన్నారు. ఫాలోయింగ్ నెట్ పర్చేస్ ఆఫ్ ఓవర్ 10,000 crores. అక్టోబర్ నెలలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు కొనుగోలు చేసి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 12-13,000 కోట్ల రూపాయల వరకు నెట్ సెల్లర్స్గా అయితే ఉన్నారు. కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో సెకండరీ మార్కెట్స్లో కనిపిస్తుంది. ప్రైమరీ మార్కెట్స్లో కూడా కొద్దిగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యుఎస్ డీల్ దాదాపుగా మనకి ఫైనల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్లో డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియాకి వస్తారని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా మేబీ కొద్దిగా రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో జిఎంపీ రన్అవే లైట్స్ ఫ్లాష్ ఐపీఓస్ టాక్సీ ఫర్ లిఫ్ట్ ఆఫ్. ఇక్కడ మనకు టెనకో, క్లీన్ ఇండియా, ఫిజిక్స్ వాలా, ఎంవి ఫోటోవోల్టాయిక్, ఫిజియామా ఇవన్నీ కూడా ఐపీఓకి రాబోతుంటే వీటికి 10-15% వరకు గరిష్టంగా మనకు గ్రే మార్కెట్లో ప్రీమియం కనిపిస్తున్నప్పటికీ బట్ లెన్స్కార్ట్ ఇలాంటి విషయంలో గ్రో ఈ రెండు ఎలా లిస్ట్ అవుతాయి అన్న ఆధారపడి మిగిలిన ఈ స్టాక్స్ కూడా మనకు గ్రే మార్కెట్లో ప్రీమియం గురించి ఆలోచించవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే కొద్దిగా ఓవర్ స్ట్రెచ్డ్గా కనిపిస్తోంది. ఆఫ్ ద రోప్స్ బీఎస్సీ థ్రోస్ కౌంటర్ పంచ్. అక్టోబర్ నెలలో 20% వరకు బీఎస్సీ పెరిగిన సంగతి మనకు తెలుసు. ఎన్ఎస్ఏకి గట్టి కౌంటర్ అటాక్ ఇవ్వడంతో పాటు స్ట్రెంగ్త్ మెల్లిమెల్లిగా బీఎస్సీ కూడా పుంజుకుంటుంది. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఎక్స్పైరీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ వీక్లీ విషయంలో మేబీ బ్యాన్ ఉండవచ్చేమో ఇలా చాలా చర్చలు అయితే జరిగాయి. బట్ ప్రస్తుతానికి అవేమీ ఉండకపోవచ్చు అనే సంకేతాల నేపథ్యంలో బీఎస్సీ కూడా చాలా స్ట్రాంగ్గా రికవర్ అవుతోంది. లెన్స్కార్ట్ కుడ్ సీ ఎ మోడెస్ట్ దలాల్ స్ట్రీట్ డెబ్యూ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మూడీస్ డౌన్ గ్రేడ్స్ ఓలా పేరెంట్ అండ్ లిక్విడిటీ డిఫాల్ట్ కన్సర్న్స్. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ డౌన్ గ్రేడ్ చేసింది ఏఎన్ఐ టెక్నాలజీస్ని.
ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ గొప్పగా లేకపోవడం, లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఓలాని డౌన్గ్రేడ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకోటి, ఎల్జీ నుంచి వీళ్ళు తస్కరించారు. ఎల్జీ టెక్నాలజీ నుంచి వాళ్ళ బ్యాటరీది ఏదైతే ఉందో ఆ పౌచ్ టెక్నాలజీని, ప్రొప్రైటరీ పౌచ్ సెల్ టెక్నాలజీని వీళ్ళు తస్కరించారు, వీళ్ళ వైపుకి చేరింది అది అనేది ఒక వార్త. సౌత్ కొరియన్ న్యూస్ అవుట్లెట్ రిపోర్టెడ్ దట్ ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్స్ వాజ్ అండర్ గవర్నమెంట్ ప్రోబ్ ఓవర్ అలిగేషన్స్ దట్ ప్రొప్రైటరీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్ వాజ్ అ లీక్ టు ఓలా ఎలక్ట్రిక్ అనేది ఒక ఆరోపణ ఓలా ఎలక్ట్రిక్ మీద. కాకపోతే ఓలా ఎలక్ట్రిక్ దీన్ని ఖండించినప్పటికీ కూడా బట్ ఈ చర్చ అయితే ప్రస్తుతం ఓలా మీద నడుస్తోంది. దాని ఇంపాక్ట్ కొద్ది గొప్ప స్టాక్ మీద కూడా ఉండవచ్చు. టెల్కోస్ ఆస్క్ గవర్నమెంట్ ఫర్ ఎంటైర్ 6 GHz బ్యాండ్ ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్స్ డిస్కౌంట్ టు యూఎస్ వైడెన్స్. 20% అండ్ కంపేర్డ్ విత్ S&P 500 మన మార్కెట్స్ 20% డిస్కౌంట్తో లభిస్తున్నాయి. ఇది గత 17 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో ఉంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడొచ్చు. ఏషియన్ పెయింట్స్ స్టాక్ గత కొద్ది కాంచి మళ్ళీ లైమ్ లైట్లో ఉంది. ఏషియన్ పెయింట్స్, బెర్జర్ లాంటివి. సో మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఇది ఏషియన్ పెయింట్స్కి దాదాపు 18.6% మార్జిన్, బెర్జర్ పెయింట్ 16% మార్జిన్స్, కాన్సర్న్ ఎలక్ట్ 12% మార్జిన్స్. ఇక్కడ బిర్లా ఓపస్ అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. ఓల్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పటిష్టమైన స్థితిలో ఉండడం వల్ల బిర్లా ఓపస్ అనుకున్నంత స్థాయిలో జనాల్లోకి చొచ్చుకు వెళ్ళడంలో కొద్దిగా విఫలమైంది అన్న ఒక వార్తల నేపథ్యంలో మళ్ళీ ఏషియన్ పెయింట్స్ ఓల్డ్ లీడర్స్లో ఏషియన్ పెయింట్స్ కానీ బెర్జర్ పెయింట్స్లో కానీ మళ్ళీ రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. అందువల్ల గత కొద్ది కాలం నుంచి ఏషియన్ పెయింట్ స్టాక్లో మళ్ళీ మనం కొనుగోళ్ల మద్దతు అయితే చూస్తున్నాం. నోమురా ఏషియన్ పెయింట్స్ అండ్ బెర్జర్ పెయింట్స్ని బై రేటింగ్ అయితే ఇస్తోంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా ఇంట్రెస్టింగ్ మూవ్ ఇది పెయింట్ రిలేటెడ్ స్టాక్స్లో. షుగర్ ఇండస్ట్రీ మే గెట్స్ స్వీట్ రిప్రీవ్ అమిడ్ ఎథనాల్ ప్రైజింగ్ షాక్స్. ఇక్కడ కేంద్రం తీసుకునే, ఎందుకంటే షుగర్ని ఎక్స్పోర్ట్ చేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తున్న తరుణంలో షుగర్ కంపెనీస్కి రాబోయే రోజుల్లో కొద్దిగా బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఓవరాల్గా స్టోరీ సారాంశం. హెచ్ఏఎల్స్ R&D క్యాపబిలిటీ సెట్ ఫర్ ఎ బూస్ట్ విత్ న్యూ మాన్యువల్. సో కొత్త మాన్యువల్ని తీసుకొస్తోంది హెచ్ఏఎల్. R&D విషయంలో మరింత శ్రద్ధ తీసుకోబోతోంది విత్ రోల్అవుట్ ఆఫ్ న్యూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాన్యువల్. దీనివల్ల మరింత వేగంగా ఆర్డర్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యధిక గరిష్టమైన ఆర్డర్ బుక్ ఉన్నప్పటికీ కాంట్రాక్టెడ్ వాల్యూ దాదాపు 600 లక్షల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా కంపెనీ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెనకబడుతున్న ఒక విమర్శలు తీవ్రంగా ఎదుర్కొంటుంది హెచ్ఏఎల్. ఈ R&D వల్ల కొద్ది గొప్ప దాని నుంచి ఆ విమర్శల నుంచి బయటపడే ఛాన్సెస్ హెచ్ఏఎల్కి అయితే ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోదగ్గ స్టాక్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే హెచ్ఏఎల్ని. ఓలా గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇక ఆప్షన్స్ క్లాస్ 23వ తారీఖు నవంబర్లో జరుగుతుంది. వేగంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు రిజిస్టర్ చేసుకోవడం, ఎందుకంటే 1 డే ఫుల్ లెంత్ క్లాస్ రూమ్ సార్ట్ ఆఫ్ వర్క్షాప్ ఇది. సో అందువల్ల మీకు మీ డౌట్స్ అక్కడికి క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత ఆర్పి గారి సపోర్ట్ కూడా మీకు ఆప్షన్స్లో ఉంటుంది. కాబట్టి ఈ అడ్వాంటేజ్ని, బెనిఫిట్ని తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే పరిమిత సంఖ్యలో మనం తీసుకుంటాం, ఎక్కువ మందిని తీసుకున్నా కూడా మనం అడ్రస్ చేసే అవకాశం లేదు. కాబట్టి సో ఆర్పి గారు మాత్రమే ఫుల్ లెంత్ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ఆప్షన్స్ రిలేటెడ్ ఎక్స్పర్టీస్ని అంతా కూడా మీతో షేర్ చేసుకుంటారు. ఆప్షన్స్లో వీక్లీ ఇన్కమ్ స్ట్రాటజీని, మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీని ఎక్కువగా ఫోకస్ దాని మీద ఉంటుంది. కాబట్టి వోలటాలిటీతో సంబంధం లేకుండా, రోజు మార్కెట్ చూడాల్సిన అవసరం లేకుండా ఎలా ఆప్షన్స్ని మనం బెనిఫిట్ తీసుకోవచ్చు. ఎక్కువ రిస్క్ కూడా విపరీతంగా ఉండదు, రివార్డ్ కూడా విపరీతంగా ఉండదు. తక్కువ రిస్క్ తక్కువ రివార్డ్లో ఒక స్థిరమైన ఆదాయాన్ని ఎలా సంపాదించుకునే ఛాన్స్ ఆప్షన్స్ బేస్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వర్క్షాప్స్లో మీరు నేర్చుకుంటారు. అదే మేజర్గా దీనిలో మనం డిస్కస్ చేసే అంశం. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.